కన్నికా పరమేశ్వరి దేవస్థానం అనేది మాత్రమే అనుమతి పొందిన దేవస్థానమని నెల్లూరు నగరానికి చెందిన ఆర్యవైశ్యులు తెలిపారు. అయితే ఇప్పుడు వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం అనేది రిజిస్టర్ చేయకుండా దీని మీద డొనేషన్లు సమకూర్చుకోవడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ఎన్నిక కోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఎవరికీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నిక ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. దేవస్థానానికి చెందిన లెక్కలు ఇంతవరకు చూపలేదని ఇకనైనా చూపించాలని కోరారు. నెల్లూరు టౌన్ హౌస్పేటలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో షేగు షణ్ముఖరావు, కొండ ప్రవీణ్ శంకర్, బ్రహ్మం గుప్తా, దర్శి హరికృష్ణ, ప్రకాష్ రావు, సురేష్ బాబు, శేషారావు, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ నెల్లూరులో ఈ ముక్కాల ద్వారకనాథ్ అనే వ్యక్తి చేస్తున్నటువంటి అరాచకాలను మేము అడుగుతున్నామని మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని కానీ మా వెంబడి ఉన్నటువంటి మా మిత్రులను కానీ అందరినీ కూడా భయభ్రాంతులను చేసి మాట్లాడుతున్నారు. మేము అడిగిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? గతంలో మేము 2.5 నెలల క్రితం అమ్మవారి దేవస్థానానికి మీరు దండిన డబ్బుని మొత్తాన్ని 12,80,00,000 రూపాయలు దండారు. దాంట్లో మీరు సరైన సమాధానం లెక్కలు చెప్పలేదు. దానికి మేము సంజాయిషి ఇవ్వమని చెప్పి మేము మిమ్మల్ని కోరడం జరిగింది. మరి ఆ రోజు మీరు రేపు ఉదయం 11 గంటలకి అమ్మవారి దేవస్థానం దగ్గరికి రండి, మీకు 11 గంటలకంతా మేము లెక్కలు ఇస్తామని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పడం జరిగింది. అలాగే మేము 11 గంటలకు టెంపుల్ దగ్గరికి పోయినప్పుడు మా దగ్గర ఇప్పుడు లెక్కలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. వీడియోల్లో, టీవీలో, పేపర్లలో మాత్రం లెక్కలు రెడీగా ఉన్నాయని ఇదిలిచ్చి చూపిస్తారు. టెంపుల్కి పోతే మాత్రం లేవంటారు. సరే, అడగంగా ఏదో జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు. మొన్న ఆదివారం రోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు. మేము అడిగిన అభియోగం ఏంది? జనరల్ బాడీ మీటింగ్లో మీరు చెప్పింది ఏంది? 12,80,00,000 రూపాయలు మీరు దండారయ్యా, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని మేము అడిగితే మీరేంటంటే ఊరికే వరుసగా ఇప్పుడు ఒక జనరల్ బాడీ మీటింగ్ అంటే ఏ సంస్థలోనైనా దానికి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్టు వచ్చిన సభ్యులందరూ కూడా ఇస్తారు. వాళ్ళు చదివేటప్పుడు మనకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ను మనం అడిగితే వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా వాళ్ళు వరుసగా గుక్క తిప్పుకోకుండా మమ్మల్ని అడగనీయకుండా మా మైకులు ఆపేసి వాళ్ళ మనుషుల చేత మమ్మల్ని తోపులాడి తీయించి భయభ్రాంతులకు గురి చేసి డోనర్లను భయభ్రాంతులకు గురి చేశారు. డోనర్లను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు చేశారు. అసలు మీకు ఇన్కమ్ ట్యాక్స్కి గుంటూరు పోయామో, 18 సార్లు పోయామో, 20 సార్లు పోయామో అని చెప్పారు. మీరు పోయిన పర్పస్ ఏంది? అమ్మవారి దేవస్థానానికి మీరు డబ్బులతో అలంకారం చేసిన దానికి 5-6 కోట్ల రూపాయలు పెట్టి డబ్బులతో మీరు అలంకారం చేశారు. ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీకి వచ్చారు. దానికి మీరు గుంటూరు పోయారు. దాన్ని మీరేం చేశారు? డైవర్ట్ చేసి దాతలందరికీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుంటారు. ఎన్ని దాతలు లిస్ట్ ఇస్తాను, దాతల లిస్టు చదివితేను అందువల్ల ఇవ్వమంటే ఇస్తాము అని చెప్పి వాళ్ళు భయభ్రాంతులు చేశారు. మా వాళ్ళంతా వ్యాపారస్తులు, భయస్తులు. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారంటే ఎవరైనా లిస్టు ఇవ్వమని చెప్తారా? ఎవరు చెప్పరు. మరి మీరు లిస్ట్ ఇవ్వకుండా, లిస్టు చదవకుండా, జనరల్ బాడీ మీటింగ్లో చెప్పకుండా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ రేపు గుడిలో పోయి చెప్తానంట. 100 మంది ఆడు ఉంటే అప్పుడే చెప్పకుండా 4 పోయి గుళ్ళో అడిగితే వాళ్ళు మీరు ఏ సమాధానం చెప్తారు? అంతా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి వెనకాల ఈ యొక్క ప్రభుత్వం అండ చూసుకొని, ఆయనకున్నటువంటి పదవిని చూసుకొని వైశ్యులను అందరిని కూడా మభ్యపెట్టి ఆర్యవైశ్యులను అందరిని మనోభావాలను కూడా దెబ్బకొడుతున్నారు. ఇంకోటి, ఎన్నికలు అనేది మాకు ఒక బైలా ఉంది. ఈ బైలాలో వచ్చేసి ఆర్యవైశ్య సంఘానికి ఈ బైలా ప్రకారం గతంలో వీళ్ళు కమిటీ ఎలాగ వచ్చారో ఆ కమిటీకి జరిగిన ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఉంది. ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, నోటిఫికేషన్ ఇవ్వాలి.
నోటిఫికేషన్లో దాని డేట్ డిక్లేర్ చేయాలా, నామినేషన్స్, విత్డ్రాయల్స్, ఎలక్షన్ తేదీ అన్నీ చేయాలా. మరి నిన్న మీటింగ్లో సభ్యులు ఉన్నంతసేపు, దాతలు ఉన్నంతసేపు, మీటింగ్లో సభ్యులు ఉన్నంతసేపు గమ్ముగా ఉండి సభ్యులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనసులో ఒక 60 మంది 50 మంది ఉంటే వాళ్ళ ముందర డిక్లేర్ చేసుకున్నారు ఎలక్షన్. ఇది ఎట్లా చెల్లుతుంది? ఎన్నికల ప్రాసెస్ ప్రకారం జరగాలి, నామినేషన్లు వేయాలి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎలక్షన్ ఆఫీసర్ నడిపించాలి. జనరల్ బాడీలో ఎన్నికల డేటే డిక్లేర్ చేయాలి మీరు. దానికి ఎలక్షన్ ఆఫీసరు దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఆయన ఎలక్షన్ జరిపిస్తారు. అవన్నీ ఏమి లేకుండా నీకు సంబంధించిన మనుషుల్ని నీ ఇష్టం వచ్చినట్టు, నీ సొంత దేవాలయం అయినట్టు, సొంతం కాదు నీది, అందరూ కట్టించిన దేవస్థానం, నీ సొంత దేవస్థానం, నీ సొంత ఇల్లు మాదిరిగా, నీ సంస్థ మాదిరిగా నీకై నువ్వే పేర్లు డిక్లేర్ చేసుకొని ఎన్నికలు మేము ఈ పలానాలను ఎన్నుకున్నామని చెప్పి మీరు ప్రెస్కి ఇచ్చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆదివాసులు అందరూ కూడా, నెల్లూరు పట్టణంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ అరాచకాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా గమనించాలని కూడా నేను మా యొక్క ఆదివాసీ సోదరీమణులందరినీ కూడా నేను కోరుకుంటున్నా మీ ద్వారా. అలాగే మరి ఈ తరుణంలో మరి ఎన్నికలు జరపాల్సిన తరుణంలో అడ్డదారిని పోయి ఈ మాదిరిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించము. మేము అవసరమైతే ఈ ఎన్నికని వాళ్ళు చేశారు, కానీ మేము ఈ ఎన్నికను మాత్రం మేము సహించం. దీని మీద దేవస్థానం ముందర మేము ధర్నా చేసి కంటిన్యూగా మా యొక్క గత అన్నదాన సమాజంలో మీటింగ్లో ఆయన మాట్లాడటం, నేను కన్నెర్ర చేస్తే మీరు ఎవరు ఉండరు, 40 సంవత్సరాలు వెనకపోతారు అని చెప్పాడు. 40 సంవత్సరాలు కాదు కదా, 4 సంవత్సరాలు కూడా నువ్వు వెనక పంపించలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ చరిత్ర ఏందో, మీ నాయన చరిత్ర ఏందో అన్నీ మాకు తెలుసు. మేము పేదరికం నుంచే పెద్దోళ్ళం అయ్యాం, పుడతాన కోటీశ్వరులం కాదా. మేము చెప్పాలి ఆ మాట. మేము చిన్న వయసు నుంచే మేము కష్టపడి పైకి వచ్చి మేము పెట్టే ప్రతి రూపాయి, ప్రతి పైసా మా చెమట ఊర్తి, మా రక్తం కొట్టు కష్టపడి చిన్న వయసు నుంచి కష్టపడి సంపాదించిన డబ్బే ఈరోజు ప్రతిదానికి, దానాలకి, ధర్మాలకి, మా సొంతానికి దేనికైనా కూడా మేము ఖర్చు పెడుతున్నాం. మాకు ఎక్కడ కూడా ఇల్లరికి బాస్తులు రాలేదు, ఇల్లరికంగా మేము పోలేదు. మా తల్లిదండ్రులు కష్టపడి ఇడ్లీ దోశ అమ్ముకొని మమ్మల్ని బతికిచ్చారు. దాన్ని కూడా అమ్ముకునే శక్తి లేదు కాబట్టి మీరు ఇల్లు కాదు వచ్చి మా మీద పెత్తనం జలాయిస్తున్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. ఇట్లా మాట్లాడితే మాత్రం ఇంకోసారి కూడా మర్యాద కూడా ఉండదని చెప్పి కూడా నేను ద్వారకానాథ్ గారికి హెచ్చరిస్తున్నా. మీరు రౌడీలు అంటారు. మేము పోయింది 20 మందిని పోయాం, మీరు 100 మంది వచ్చారు. 20 మంది పోయి 100 మందిని కొట్టగలమా? మీరు రౌడీలు అంటారు మమ్మల్ని. మేము ఆ రౌడీలమే. మేము ఏం మాట్లాడాలన్నా కూడా మైక్ ఆపేస్తారు, ఏం చేయాలన్నా కూడా పక్కన దోషేస్తారు. ఏమన్నా అర్థం ఉందా? ఇది మీటింగ్ పెడితే ఏమైనా పద్ధతి ఉందా? దానికి ఒక సిస్టము, పద్ధతి, క్రమశిక్షణ అన్నీ ఉండాలి. ఏం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎక్కడిపోతుంది. ఇది పద్ధతి కాదు, పద్ధతి మార్చుకో. రాజకీయంగా నువ్వు ఎదగాల్సినవాడివి, అందరూ మన్నలు పొందాల్సినవాడివి. ఈ మాదిరిగా మాట్లాడటము, మీ పబ్లిక్ మీటింగ్లో నా ఎంట్రీకి పీకలేవన్నావు. నువ్వు ఎంట్రీకి పీకేది లేని నువ్వు కాదు చెప్పాల్సింది, కాలం నిర్ణయిస్తుంది. అది నీ ప్రభుత్వం ఉన్నంతసేపు నిన్ను పీకలేరు. నీ ప్రభుత్వం పోతే పీకే వాళ్ళు వచ్చి పీకుతారు. దానికి ఆ టైం వస్తుంది. టైం వచ్చిన దాకా ఉండాలా. ఇప్పుడు మా పదవి మా పార్టీ ఉంది కదా అని చెప్పి మమ్మల్ని ఎవరైనా చేయలేరు అన్నట్టుగా మీరు మాట్లాడితే ఎట్టగవుతుంది? ఇంతకంటే పెద్దవాళ్ళు, ఇంతకంటే మహానాయకులు, నెల్లూరులో ఆనం వివేకానంద రెడ్డి కంటే మహానాయకుడు కాదు నువ్వు. పెద్ద నాయకులే భూస్థాపితం అయిపోయి ఉన్నారు. నువ్వెంత? జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. 10 మందికి సంస్కారం నేర్పాల్సిన వాడివి నువ్వు. రాష్ట్ర అధ్యక్షుడివి, సంస్కారం నేర్పాల్సిన వాడివి. నువ్వు మాట్లాడే మాటలను, ప్రతి మాటని ఆతి చూసి తప్పకుండా మాట్లాడడం నేర్చుకోమని హెచ్చరిస్తున్నాను. విజ్ఞప్తి. నేను ఆదివాసీ మహాసభ మాజీ కార్యదర్శిని. ముఖ్యంగా తస్మాత్ జాగ్రత్త ఆదివాసులందరికీ. ఇక ముందు మీ అసోసియేషన్లు ఏమన్నా ఉంటే
ముక్కాల ద్వారకానాథ్ నుడా చైర్మన్ అలియాస్ డూప్లికేట్ మహాసభ అధ్యక్షుడు. ఈయన కనుసల్లంలో పడకుండా చూసుకోండి. అసోసియేషన్ వ్యక్తులందరూ ఆయన కనుసన్నల్లో కానీ పడిందంటే ఇంకేలే, వస్తాడు, హస్తగతం చేసుకుంటాడు, ఎలక్షన్ ఉండదు, ఏమీ ఉండదు, ప్రాసెస్ ఉండదు. నిన్నటి వరకు ఆయన మహాసభ అధ్యక్షుడని కుల పెద్దని గౌరవించాం. ఆ గౌరవాన్ని కూడా కాపాడుకోలేకుండా పోతున్నాడు. మాకు తెలియలా వాళ్ళందరూ కలిసి ఇచ్చారని. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు ఒక్కో రూమ్లో పెట్టి బెదిరించి సంతకాలు పెట్టించుకొని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అయ్యాడు. 4 సంవత్సరాలు ఇవాళకి 7 కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ కట్టించాం. మొత్తం పడగొట్టేశాడు, భూస్థాపితం చేశాడు. ఇక్కడే కాదు, మేము విజయవాడలో కాదు, 3 రాజధానులు వస్తున్నాయి కాబట్టి వైజాగ్లో కూడా ఇంకో బిల్డింగ్ కడతా అన్నాడు. అది పోయింది, ఇది పోయింది. నిన్నటి వరకు గౌరవించాం. ద్వారకానాథ్ గారు అని ఎవరు అన్నాడు ఒకసారి మమ్మల్ని కనికా పరమేశ్వర దేవస్థానం. నిన్న మీటింగ్లో నేను చేసేది ఇదే, నేను చెందేది ఇదే, మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా నా వింటుకు కూడా పీకలేరు అని అన్నాడు. ఇది వాస్తవం, ప్రమాణం పూర్తిగా చెప్తున్నా నేను, అమ్మవారి మీద ప్రమాణం. ఆ రోజు చెప్పేటప్పుడు మీరందరూ సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి, వీడియోలు ఆఫ్ చేయండి, ఎన్ని రికార్డ్ చేయబాకండి అని అన్నాడు. అంటే మేము మాట్లాడలేకనా? గౌరవం ఇచ్చాం మీకు, గౌరవాన్ని నిలబెట్టుకోబాకండి. మాలో ఓర్పు నశించిపోతుంది. ఏమైనా మాట్లాడగలం, మాకు మాట్లాడడం చేత కాదా? గౌరవంతో మాట్లాడండి. ఇదే అన్నదాన సమాజంలో 2.5 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ అంటే దేనికి? వాళ్ళ జీతభత్యాలకి, వాటికి. ఎప్పుడన్నా కానీ మొన్న జరిగిన కరోనా విపత్తు లాంటివి వస్తే ఒక్క ఫంక్షన్ కూడా జరగకపోతే అక్కడ ఉన్న వ్యక్తులకి జీతభత్యాలు ఎలా ఇస్తారు? దాని మీద వచ్చే వడ్డీతో జీతభత్యాలు ఇచ్చుకునే నిమిత్తమే ఆ కార్పస్ ఫండ్ పెట్టాం. గెలిచిన వాళ్ళని ప్రభావితం చేస్తూ వాళ్ళందరినీ మాయలో పెట్టి నీ ఒక్కడివి చెప్పినట్టు వినాలా, నేను ఒక్కడిని చెప్పినట్టు వినాలా అని చెప్పి అమ్మనమ్మ సత్రం కట్టావు. ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు బడ్జెట్ వేసుకోరా, నీ దగ్గర ఎంత ఉంది ఏందని, ఇంటి ఖర్చుల డబ్బులు కూడా కట్టేస్తారా? కట్టలేదా? మేము అడిగితే యారండి మీరు డబ్బులు దండి కదా కట్టాలా, దీంట్లో నుంచి డబ్బులు తీయలేదు. గతంలో పార్థోదేహ నిలయం అని 2 కోట్లు పెట్టి కట్టాం, దాంట్లో ఒక్క పైసా కూడా వాడలేదు. మీరు ఎందుకంటే మేము మళ్ళీ తీసుకొచ్చి రీఫిల్ చేస్తామన్నారు. ఇంకా 6 నెలలు ఉంది ఎలక్షన్, ఎప్పుడు చేస్తారండి మీరంటే మేం చేయకపోతే వచ్చేవాళ్ళు చేస్తారు. అంటే మేము డబ్బు తీసుకొచ్చి అక్కడ పెడితే మీరు ఖర్చు చేస్తారా? ఇదే విధంగానా? ఇంతకనే పెద్దలందరూ మాట్లాడారు. ఆయన చూసి వచ్చింది ఫండ్స్, ఆయన చూసి వచ్చింది, అమ్మవారు చూసి వచ్చింది ఫండ్స్. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, ముక్కాల ద్వారకానాథ్ కనుసన్నల్లో ఎవరు ఉండబాకండి, మీరు అన్యాయం అయిపోతారు. అతను మిమ్మల్ని మాయ చేసి పెట్టుకొని ఏదో టెంపరీగా ఉందనని. అమ్మవారు చాలా పవర్ఫుల్. గతంలో చేసిన వాళ్ళందరూ, అన్యాక్రాంతంగా చేసిన వాళ్ళందరూ ఏ విధంగా జరిగిందో ఒకసారి నెమరు వేసుకోండి. గతంలో ప్రెసిడెంట్లందరూ మీరు ఒక్కసారి గమనించండి. ఇబ్బంది పడతారు మీరు. న్యాయసమ్మతంగా మీరు ఎలక్షన్లో ఎప్పుడు గెలుచుకోండి, మేము వద్దల్లా. లెక్కలైతే ఈరా ఎదవలంటావా, మైకు లాక్కుంటావా, పైకి మనుషులను పంపిస్తావా, దౌర్జన్యమా? ఇట్ ఈస్ టెంపరీ. 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నా, ఎంతో మందిని చూసా. తెలుగుదేశం పార్టీలో, ఇతర పార్టీల్లో కూడా చూసాం. ఇట్లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాం. భూస్థాపితం లేకుండా పోయారు, భూస్థాపితం అయిపోయారు అందరూ. నువ్వు కూడా అంతే, ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఎదుర్కొంటావు. నువ్వు అది మర్చిపోతున్నావు. ద్వారకానాథ్, గౌరవించడం నేర్చుకో. అన్న అంటే అన్న అంటాం, ఇంకా వేరే విధంగా అడిగితే దానికి డబల్గా మాట్లాడతాం. మాకు మాటలు రాక కాదు, సంస్కారం అడ్డం వస్తూ ఉంది. ఓర్పుతో వహించాం, జాగ్రత్తగా ఉండండి. ఎలక్షన్ ప్రాసెస్
నా పేరు తిరువి ప్రకాశ్రావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శిని, ఎక్స్ జిల్లా అధ్యక్షుడిని. మన నెల్లూరులో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అనేది గతం చాలా ఏళ్లగా ఉన్నది. దాన్ని 2007లో 17లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానము అని ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకి అందరికీ గెలిచినట్లు రిపోర్ట్. ఈరోజు ఆ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అంటూ పక్కన పెట్టి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిని ఒక కొత్తగా తీసుకుని వచ్చారు. ఈ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అనే సంస్థ రిజిస్ట్రేషన్ కాదు. ఈ సంస్థ మీద కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండి గుడి కట్టారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం బైలా ప్రకారం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అనే దండాలు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆస్తులు కానీ అవన్నీ ఏమైనట్టు కూడా దీనిలో కనబరచాల. ఆ సంస్థను ఈ సంస్థలో జరిపారా, ఈ సంస్థ ఆ సంస్థలో ఉందా, ఎక్కడుందో తెలియదు. 2 సంస్థలుగా ఏర్పడింది. అది రిజిస్టర్డ్, ఇది నాన్ రిజిస్టర్డ్. ఇప్పుడు కొత్తగా ఎన్నిక అయినట్టు రాశారు. అది బైలా ప్రకారం లెక్క ప్రకారం ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసి ఎన్నికలు జరపాలి. నోటిఫికేషన్ లేకుండానే వాళ్ళే డిక్లేర్ చేసుకొని ఎన్నికలు అని చెప్పి ప్రకటించుకున్నారు. నిన్న సర్వసభ్య సమావేశం జరిగింది. సర్వసభ్య సమావేశంలో ఎవరైనా ఎక్కడైనా గత 100 సంవత్సరాలుగా కానీ సర్వసభ్య సమావేశం అంటే వాళ్ళు సంస్థలో జాయిన్ అయిన మొదలుకొని వాళ్ళ కమిటీ చేసిన అభివృద్ధి పనులు చెబుతూ జమా ఖర్చులు చెప్పవలసిన సబ్జెక్టే సర్వసభ్య సమావేశం. అది వదిలేసి వీళ్ళు సన్మాన కార్యక్రమాన్ని పెట్టి సన్మానాలు చేశారు. ఎవరైనా డోనర్స్ ఇచ్చిన వ్యక్తులు సంస్థకు డోనర్షిప్ ఇచ్చారు. వాళ్ళకి ఎప్పుడు చేయాలా? అమ్మవారి గుడి ఓపెన్ అయిన తర్వాత మరుసటి రోజు కానీ నెలకు కానీ వాళ్ళని సన్మానించుంటే చాలా గౌరవంగా ఉండేది. కానీ అట్లా మేము బయట పెట్టాము కాబట్టి వాళ్ళు తిన్నారని లెక్కలు అవి మాపుకునే నిమిత్తమే నిన్న సన్మానం చేశారు. మా వల్ల ప్రజలందరికీ సన్మానం జరిగింది. చాలా సంతోషం. సన్మానం చేయవలసిందే దాతలకి. కానీ నిన్న జమా ఖర్చు లెక్కలు కూడా ఏదో మొత్తం ఫిగర్లుగా చదువుకుంటూ పోయారు. ఇటుక 3 కోట్లు, ఇసుక 6 కోట్లు, ఇట్లా చదువుకుంటూ పోతే ఎవరికి అర్థమవుతుంది జమా ఖర్చు అంటే? ఏదైనా ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఆడిట్ రిపోర్ట్ ఉన్న కనీసం అందరికి ఇవ్వాలి. ఆడిట్ రిపోర్ట్ ఇవ్వలే. వచ్చిన డోనర్స్ని భయభ్రాంతులు చేశారు. ఏమని? మీరు పేర్లు బయట పెడితే ఇన్కమ్ ట్యాక్స్కి ఇబ్బంది వస్తుంది కాబట్టి మీ పేర్లు మేము బయట పెట్టడం లేదు అని చెప్పారు. వాళ్ళు 6 నెలలు మా గుడిలో ఫ్లెక్సీ వేశారు. ప్రతి ఒక్కరి పేరు, అమౌంట్ అన్ని. అది బయటపడదా? ఇప్పుడు చెప్తేనే బయటపడుతుందా? ఇది ఎంత డూప్! సంస్థ పేరు మార్చడమే ఒక డూప్. ఇది ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలే. బ్యాంక్ వాళ్ళని మోసం చేశారు. అందరినీ మోసం చేసి ఈ సంస్థ పేరుతో వసూలు చేశారు. ఈ సంస్థ పేరుతో డబ్బులు ఏమైనట్టు? చిరస్థిరాస్తులు ఉండాలా? చిరస్థిరాస్తులు లెక్క చెప్పలా. అమ్మవారి పేరుతో ఉన్నాయి, ఈ పేరుతో ఉన్నాయా, ఆ పేరుతో ఉన్నాయా, ఏ పేరుతో ఉన్నాయి? మీ మీద అభియోగం మోపబడింది 6 కోట్లు తిన్నట్టు. అది ఏమన్నా రుజువు చేసుకున్నారా మీరేమన్నా? ఈ రోజుకి అభియోగం ఉన్నట్టే. ఈ రోజులకైనా సరే మీరు మాకు ఒక భవిష్యత్తు ఒక పద్ధతి ఉందండి. అధిష్టాన వర్గమే తుది నిర్ణయం. మీరు ఈ రోజులకైనా సరే అధిష్టాన వర్గం ద్వారా మీరు లెక్కలు పూర్తి చేస్తారా? చేయండి. మహాసభ అధిష్టానమైనా సరే, జిల్లా అధిష్టానమైనా సరే, ఏదైనా సరే అధిష్టానం కూర్చోబెట్టి లెక్కలు పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయము. అమ్మవారి దేవాలయం బాగుపడింది.
అది చాలా సంతోషం. మేమేం పదవులు కావాలని కోరుకోవడం అలా ఏమి లే. కానీ ఉన్నది ఉన్నట్టు లెక్కలు 10 మందికి చెప్తే ఇంకొక సంస్థ ఎవరైనా కట్టాలంటే కూడా దాతలు ముందుకు వస్తారు. అట్లా లేకుండా మీరు దండినట్టు ఎవరికి చెప్పకపోతే ముందుకు రాననే భావంతో ఏర్పడుతుంది. ఒక ఆయన చెప్పాడు ఏమని, ద్వారకాను చూసి అందరూ డబ్బులు ఇచ్చారు, మిమ్మల్ని చూసి ఇవ్వలేదు, నన్ను చూసి ఇవ్వలేదని. ఆయన చూసి ఇలా, నన్ను చూసి ఇలా, ఆయన చూసి ఇవ్వలే, అమ్మవారిని చూసి ఇచ్చారు. ఆయన చూసి కానీ ఇచ్చుంటే ఇప్పుడు మొదలు అన్నదాన సమాజం కానీ, అమ్మనమ్మ సత్రం కానీ, మహాసభ కానీ చందాలు వసూలు చేసి కట్టవలసి ఉంది. మహాసభ 4 ఏళ్ళైంది అంత తీసుకొని. అది రూల్ లేదు, చట్టం లేదు, పద్ధతి లేదు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మహాసభ ఈ రోజు ఒక గుమ్మస్తా లేడు. 6 మంది ఉన్న గుమ్మస్తాలు ఈ రోజు ఒక్క గుమ్మస్తా లేకుండా, అసలు మహాసభ ఎక్కడుందో అతనికి తెలియకుండా ఉన్నది పగలగొట్టి ఈరోజు తిరుగుతున్నాడు. అతన పద్ధతి ఏం చేస్తున్నాడు? ఏది చేసిన సమస్యలే. నిన్న నా ఇంటికి కూడా పీకలేరు అంటాడు. ఏంది ఆయన ఇంటికి లేం బియ్యం పెట్టుకోవాలా? ఇవన్నీ పద్ధతి కాదు. ఏదైనా గౌరవంగా మాట్లాడుకుంటే గౌరవంగా ఉంటుంది. ఈ రోజుకైనా సరే